ఇంట్లోకి వెళ్దాం. చూడండి, ఇన్ ఏ ఫుడ్ చైన్ డీకంపోజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారుని ఇలా కూడా పిలుస్తారు. ఇప్పుడు ఇందులో మనం చూసుకోవాల్సింది అసలు విచ్ఛిన్నకారులు అంటే ముందు కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఇకాలజీ అనే పార్ట్ నుంచి, ఆవరణ శాస్త్రం అనే పార్ట్ నుంచి ఒక బిట్ వస్తూ ఉంటుంది. చూద్దాం. ముందుగా ఉత్పత్తిదారులు అంటున్నారు. సార్ ఉత్పత్తిదారులు అంటే ఏంటి? ప్రొడ్యూసర్స్. సింపుల్ గా చెప్పాలంటే ఎవరు వస్తారు సార్? మొక్కలు. కాబట్టి చాలా సార్లు అడిగినటువంటి బిట్టు మనకి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు అంటే ఎవరండి? మొక్కలు. గుడ్. ప్రాథమిక వినియోగదారులు, ఈ మొక్కల్ని తినే వాటిని ప్రాథమిక వినియోగదారులు అంటాం. దే ఆర్ కామన్లీ నోన్ యాజ్ ప్రైమరీ కన్జ్యూమర్స్. ప్రాథమిక వినియోగదారుల్ని మన భాషలోకి తీసుకొస్తే శాకాహారులు అంటారు. అంటే మొక్కలను మాత్రమే తింటాయి. వీటిని ఇన్ ఇంగ్లీష్ హెర్బివోర్స్ అనేటువంటి పేరుతో చెప్తారు. హెర్బివోర్స్. గుడ్. మరి ద్వితీయ వినియోగదారులు, శాకాహారులు తినే వాటిని ద్వితీయ వినియోగదారులు అంటాం. అవెవరు సార్? మాంసాహారులు. మాంసాహారులతో పాటు ఇంకో పదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సర్వభక్షకులు, ఏదుంటే అది తినేసేవాళ్ళు. అంటే మనలాగా మనకు అది ఇది ఏం లేదు, రోడ్డు మీద ఏదుంటే వేసేయడమే. అందుకే దీన్ని సర్వభక్షకులు అంటారు. ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్నివోర్స్. మరి కార్నివోర్స్ అనే వాటిని అన్ని తింటాయి కాబట్టి ఆమ్నివోర్స్. ఆమ్నివోర్స్. మరి ఇక చూడండి, పునరుత్పత్తిదారులు రీసైక్లర్స్ అన్నాడు. పదం వినడానికి రీసైక్లర్స్ అంటే రీసైక్లర్స్ ఏంటి సార్ అన్నట్టు ఉంటుంది. ఆన్సర్ ఫోర్ పునరుత్పత్తిదారులు. ఉర్మాన్ సార్ అది పునరుత్పత్తిదారులు ఏంటి? చూడండి, ఈ మొక్కలు చనిపోయాయి, శాకాహారులు చనిపోయాయి, మాంసాహారులు చనిపోయాయి. వీటి మీదకు వచ్చేటువంటివే సూక్ష్మ క్రిములు. వీటి మీదకు వచ్చేవే సూక్ష్మ క్రిములు. ఈ సూక్ష్మ క్రిములు అనేటువంటి వాటికి సంబంధించి మనం చెప్పుకునేది ఇంకొకటి ఉంది, శిలీంధ్రాలు. సార్ మరి సూక్ష్మ క్రిముల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? మైక్రో ఆర్గానిజమ్స్. శిలీంధ్రాలను ఏమంటారు? ఫంగై. ఇవి ఏం చేస్తాయి? ఆహారాన్ని కొళ్ళబెడతాయి. ఆహారాన్ని కొళ్ళబెడతాయి. కొళ్ళబెట్టేసిన తర్వాత వీటిని హ్యూమస్ కింద మారుస్తాయి. అంటే మట్టిలోకి వెళ్తుంది. ఆ హ్యూమస్సే మళ్ళీ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆహార గొలుసులోని విచ్ఛిన్నకారులు డీకంపోజర్స్ మీన్స్ పునరుత్పత్తిదారులు రీసైక్లర్స్. క్వశ్చన్ ఇది రివర్సల్ గా వచ్చేమో చూడండి. శిలీంధ్రాలను ఏమని పిలవచ్చు? పునరుత్పత్తిదారులు. ఫంగై ఆల్సో నోన్ యాజ్ రీసైక్లర్స్. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ ఫంగై లేదా శిలీంధ్రాలు లేకపోతేనేంటండి, ఇప్పుడు దాకా భూమి పుట్టిన తర్వాత చనిపోయినటువంటి జీవులన్నీ ఈ భూమి మీదే ఉంటే మనిషి 700 అడుగుల ఎత్తులో ఉంటాడంట. అంటే నువ్వు నడుచుకుని వెళ్ళేటప్పుడు ఇలా ఇక శవాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే అర్థం చేసుకో, మధ్యలో మన తాత, మన గాంధీ తాత అందరూ కనబడుతూనే ఉంటారు. అంటే చనిపోయిన జీవుల్ని అలా భూమిలో కలిపేసి మళ్ళీ కొత్త వాటిగా తీసుకొచ్చేసినటువంటివే పునరుత్పత్తిదారులు, సూక్ష్మ జీవులు లేదా శిలీంధ్రాలుగా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అయితే ఈ నెక్స్ట్ బిట్కి వెళ్ళే ముందు ఇంకా మనకి చదువుకునే వాళ్ళకి చెప్తున్న చిన్న ఉదాహరణ. ఆహారపు గొలుసుని కనిపెట్టింది ఎవరు? లిండ్మన్. ఆహారపు గొలుసుకు ఒక ఉదాహరణ ఏమైనా చెప్పగలరా సార్? డెఫినెట్ గా చెప్పగలం. చూడాలా, మొక్కలు. మరి మొక్కలు తినేది ఎవరు? మేకను తినేది ఎవరు? పులి. ఓకేనండి. మరి పుష్ప సినిమాలో పాటిదే, కాంతిని తింటది ఆకు, ఆకుని తింటది మేక, మేకని తింటది పులి. చూడండి, ఇట్స్ ఎ చైన్ ప్రాసెస్. ప్లాంట్స్ ని ఒక గోట్ అనేటువంటిది తీసుకుంటుంది, గోట్ ని మరి పులి అనేటువంటి టైగర్ తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడే ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్పారు. ఎవరు? లిండ్మన్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? లిండ్మన్ ప్రిన్సిపల్ అంటే 10% ప్రిన్సిపల్. ఒక జీవి నుంచి మరొక జీవికి కేవలం 10% మాత్రమే వెళ్తుంది ఫుడ్. సార్ 10% అవడం ఏంటి? మన ఇంట్లో ఒక మందార మొక్క ఉంటే మందార మొక్కను తినడానికి వచ్చిన మేక కిందన్న వేర్లు తినదు, కాండము తినదు, పుష్పాలు తినదు, మొగ్గలు తినదు. దానికి సెన్స్ ఉంది. ఎందుకు? దానికి కావాల్సింది ఏంటి? ఆకులు. అవే తింటుంది. మరి మొత్తం 10 కేజీల మందార మొక్కలు ఆకులు ఎంత ఉంటాయి? కేజీ. దట్ మీన్స్ 10%. కాబట్టి ఈ సృష్టిలో ఎక్కడైనా ఒకరి దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి 10% మాత్రమే వెళ్తుంది. ఆ మేక నుంచి తెలుసుకోవాల్సిన కామన్ సెన్స్. మనమే పువ్వులు అవి కోసేసి పాడు చేస్తున్నాం, అది మాత్రం పువ్వులు టచ్ చేయదు, కావాల్సింది తీసుకుంటుంది. మీలాగే టెట్కి కావాల్సింది ప్రీవియస్ పేపర్లు అవి చేసి వెళ్ళండి, 100% వస్తాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ బిట్ చూడండి. మైక్రో ఆర్గానిజమ్స్
మైక్రో ఆర్గానిజమ్స్ కుడ్ బి కిల్డ్ బై బాయిలింగ్. దిస్ వాస్ ప్రూవ్డ్ బై. సూక్ష్మజీవుల్ని మరిగించడం ద్వారా చంపవచ్చు, దీనిని నిరూపించిన వాడు. అసలు మనసులో ఇప్పటికే రగిలిపోతుంది ఆన్సర్, చెప్పేయాలని, కానీ అది కాదు. అసలు ఆయన ఇక్కడ లేడు. చూసారా మీరు? ఎవరికైనా ఒకటే గుర్తొస్తుంది, పాశ్చరైజేషన్, లూయిస్ పాశ్చర్ అంటాం. అసలు ఆయన లేడు, ఎందుకంటే మీ గురించి తెలుసు, మీ ఆవేశం, అందుకే ఇవ్వాల. కానీ ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో సూక్ష్మజీవులు అనే దగ్గర ఇచ్చాడు. చూడండి, సూక్ష్మజీవుల్ని మరిగించడం ద్వారా చంపవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి స్పెల్లాంజని, లాజారో స్పెల్లాంజని. ఇతనే లూయిస్ పాశ్చర్కి గురువు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సూక్ష్మజీవుల్ని మరిగించడం ద్వారా చంపవచ్చు అని చెప్పిన ఫస్ట్ పర్సన్ స్పెల్లాంజని. మైక్రో ఆర్గానిజమ్స్ కుడ్ బి కిల్డ్ బై బాయిలింగ్. దిస్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై లాజారో స్పెల్లాంజని. గుడ్. ఇంకాస్త ముందుకెళ్ళచ్చు సార్, దీని గురించి ఇంకేమైనా ఫర్దర్ బిట్లు రావచ్చా సార్? రావచ్చు. మరి అందరికీ తెలుసు లూయిస్ పాశ్చర్. సార్ లూయిస్ పాశ్చర్ అంటున్నారు, ఇతను ఏం చేశాడు? ఇతను చంపవచ్చు అని కాకుండా పర్టికులర్ టెంపరేచర్ దగ్గర చెప్పాడు. అదే 72 డిగ్రీల వద్ద. 72 డిగ్రీల వద్ద 15 సెకండ్ల పాటు వేడి చేస్తే సూక్ష్మజీవులు చనిపోతాయని, దాన్నే మనందరము కూడా పాశ్చరైజేషన్ అని వాడుతున్నాం. ఇంట్లో అమ్మ పొద్దున్నే పాలు మరక్కాచిందండి, మరక్కాచిన పాలు కాసేపు నిల్వ ఉంటాయి కదండి, అదే పాశ్చరైజేషన్. సార్ లూయిస్ పాశ్చర్ గురించి ఇంకొద్దిగా, మహానుభావుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకే, మరి లూయిస్ పాశ్చర్ గురించి ఇంకా, లూయిస్ పాశ్చర్ కలరా అనేటువంటి దానికి వ్యాక్సిన్ ఇన్వెంట్ చేశాడు. కలరా వ్యాక్సిన్ కనిపెట్టిన వ్యక్తి లూయిస్ పాశ్చర్. అలాగే లూయిస్ పాశ్చర్ ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ కనిపెట్టాడు, ఆంథ్రాక్స్ వ్యాక్సిన్. తర్వాత అదే లూయిస్ పాశ్చర్ మనందరికీ తెలిసిన ర్యాబిస్ వ్యాక్సిన్ ని కనిపెట్టాడు. కాబట్టి బిట్ అడుగుతాడు ఏమని? కలరా వ్యాక్సిన్, ఆంథ్రాక్స్ వ్యాక్సిన్, ర్యాబిస్ వ్యాక్సిన్ ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు? లూయిస్ పాశ్చర్. ఇంకాస్త ముందుకెళ్దాం సార్. రొనాల్డ్ రాస్, ఇతను ఆడ ఎనాఫిలస్ వలన మలేరియా వస్తుందని చెప్పి 1902లో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. రొనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలస్ వల్ల మలేరియా వస్తుందని చెప్పాడు. గుడ్. ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్స్ ని మొట్టమొదటిసారిగా కనిపెట్టిన వ్యక్తి, అందుకే ఇతని ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటారు. జోనస్ సాల్క్ సూపర్ హీరో. ఎవరు సార్? పోలియో అనే మహమ్మారి కాళ్ళు చేతులు ఇబ్బంది పెడుతుంటే దానికి తొలిసారిగా వ్యాక్సిన్ ని తీసుకొచ్చిన వ్యక్తి పోలియో వ్యాక్సిన్. మళ్ళీ ఇక్కడ 2 రకాల పోలియో వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇంజెక్షన్, మహానుభావుడు కనిపెట్టింది ఇంజెక్షన్. క్వశ్చన్ ఎలా అడగచ్చో చూసుకోండి. పోలియో ఇంజెక్షన్ ని, పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్ కనిపెట్టిన వ్యక్తి జోనస్ సాల్క్. మరి సార్ సొక్కల మందు కనిపెట్టింది, మరి ఇప్పుడు వేసుకునే సొక్కలేగా, మరి ఆ సొక్కల్ని కనిపెట్టింది ఆల్బర్ట్ సాబిన్. ఒక చిన్న క్లూ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నిండైన జీవితానికి 2 చొక్కలు అంటాడు. ఆడి 100, 2 చొక్కలు కాదు, వ్యక్తి పరిణామం బట్టి వెయ్యాలి. అదొక ఫేక్ ఉంది, కాస్త మైండ్ పెట్టి ఆలోచించండి. ఎందుకంటే వ్యక్తి పరిమాణం బట్టి చుక్కలు వేయాలి. ఓకే, గుడ్. ఇది మనకు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. The joints between the skull bones are. మరి ఏంటి సార్, ఇది చాలా ఫేమస్ బిట్ కదా. మరి దీనికి మనం నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. పుర్రెలోని ఎముకల మధ్యలో కీలు. చూడాలా, మనం పుర్రె అంటే ఈ పార్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? దీన్ని మనం ఎలా చెప్పాలి అనేటువంటిది ఫస్ట్. ఇది ముఖం, ఫేస్. ఇది కపాలం, క్రేనియం అంటాం. ఈ పార్ట్ను పుర్రె అంటారు. అయ్యో ఇదంతగా సార్, అసలు విషయం చెప్పండి. ఇక్కడ 22 బోన్స్ అనేటువంటివి ఒకదాంతో ఒకటి అటాచ్ అయి ఉంటాయి. బోన్స్ అటాచ్ అయితే జాయింట్ అంటాం. అనగా ఎముక కలిసేటువంటి ప్రాంతాన్ని కీలు లేదా జాయింట్ అంటాం. మరి ఇక్కడ కలిసివి కానీ కదలట్లేదు కదా. కాబట్టి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? పుర్రెలోని ఎముకల మధ్యన ఉండే కీలు, మడతబంది కీలు హింజ్ జాయింట్, బొంగరపు కీలు పైవొట్టల జాయింట్, కదలని కీలు ఫిక్స్డ్ జాయింట్, బందిగిన్నె కీలు బాల్ అండ్ సాకెట్ జాయింట్. కామన్ సెన్స్ వాడితే ఈజీ. ఏంటండి? కదలని కీలు. ఆన్సర్ వచ్చేసింది. ప్రీవియస్ క్వశ్చన్ లో ఎప్పుడు మళ్ళీ ఆన్సర్ రాదు. ప్రీవియస్ క్వశ్చన్ లో ఎప్పుడూ కూడా గతాన్ని ఇప్పుడు వస్తూ ఉంటుంది. చూద్దాం ఇప్పుడు. సార్ మడతబంది కీలు హింజ్ జాయింట్ అంటే ఏంటి? చూడు, ఒకవైపుకు మాత్రమే ముడుచుకునే వాటిని మడతబంది కీలు అంటాం. దీనికి కారణం
మోకాలు మోచేయి. కాబట్టి మా వాళ్ళకి సింపుల్ గా ఒక బిట్టు దొరికింది. ఏంటి? మడత బంధు కీలు ఉదాహరణ ఎవరు? మోకాలు మోచేయి. ఇంకొకటి కొత్తగా రారా అంటే ఈ ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. ఇటు ఒకవైపైనా రెండు వైపులుగా, రెండు వైపులుగా అంటే పనిష్ చేసినప్పుడు ఇటు ఒకవైపే. రారా అంటే చేతి వేళ్ళు. నానా కొత్త బుక్స్ చదవడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. డిఎస్సి అంటే టెక్స్ట్ బుక్ అంటే డిఎస్సి అందులో ఇచ్చాడు. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయని. మరి చేతి వేళ్ళు కూడా ఇందులోకి వస్తాయి. మడత బంధు కీలు అంటే మోకాలు మోచేయి చేతి వేళ్ళు మడత బంధు కీలు హింజ్ జాయింట్స్. బొంగరపు కీలు తల చూడండి, ఇదంతా ఒక చిన్న రౌండ్ది, నెక్ ఏమో ఒక చిన్న పీస్, దాని మీద తిరుగుతూ ఉంటుంది. మరి దీన్నే మనం బొంగరం కీలు అంటాం. బొంగరం కీలుకి మనం ఉదాహరణగా ఏం చెప్పొచ్చు? మెడ. ఇది తప్ప ఇంకెక్కడా లేదు. అనవసరంగా వెతకండి, వేస్ట్. కథల కీలుకి ఇప్పుడే ఆన్సర్ చెప్పుకున్నాం, పుర్రే. ఈ పుర్రెలో కూడా వచ్చిన కాన్ఫ్లిక్ట్ చెప్పనా? ఫస్ట్ ఇదంతా ఓకే, కింద దాడు చూడండి కదులుతూ ఉంటుంది. కాబట్టి ఈ తల భాగంలో ఒకే ఒక కదిలేది ఉంటుంది, కింది దవడ. ఇదే అత్యంత గట్టి ఎముక. ఇది పగిలిందా? పైకి. బంతి గిన్నె కీలు చూడండి, ఒక చిన్న గిన్నె లాంటి దాంట్లోకి ఒక బంతి లాంటి ఎముక వచ్చి ఇలా వస్తుంది, అంటే భుజం. కాబట్టి భుజం అనేటువంటిది దేనికి ఉదాహరణ? బంతి గిన్నె కీలుకు ఉదాహరణ. సార్ ఇంకోటి చెప్పండి సార్. తొడ ఉరుకోమాయి, తొడలాగా. తొడ సగమే అంటే సైకిల్ దొక్కినప్పుడు ఏం చేస్తావు? 360 degrees రొటేట్ చేస్తావు. ఆలోచించాలి. కాబట్టి భుజంతో పాటు తొడ కూడా దేంట్లోకి వస్తుంది? ఇందులోకి వస్తుంది. బంతి గిన్నె కీలు భుజము తొడ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ కి ఉదాహరణ. దీన్ని ఎలా కాకుండా ఇంకో రకంగా చెప్పనా? ఫస్ట్ మడత బంధు కీలు దేనికి వాడతాం? భోజనం చేయడానికి వాడతాం. సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి వాడతాం. బొంగరం కీలు 360 డిగ్రీలో తిరగడానికి ఉపయోగపడుతుంది. సృష్టి మొత్తం దీంతోనే చూసేది. అమ్మాయిలు మాత్రం కాదు. అమ్మాయిలు చూడండి ఇలా చూస్తారు, అలా తిరుగుతాయి, కళ్ళు తిరుగుతాయి. గుడ్. బంతి గిన్నె కీలు, ఈ బంతి గిన్నె కీలు బాల్ విసరడానికి, ఫాస్ట్ బౌలింగ్ వేయడానికి. ఇక ఇక్కడ మణికట్టు ఉంది కదా రేడియస్, దాన్ని జారెడి కీలు అంటాం. జారెడి కీలు. గుడ్. ఇవి మనకు సంబంధించిన విషయాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎర్త్వర్మ్ బ్రీత్స్ త్రూ. ఎర్త్వర్మ్ బ్రీత్స్ త్రూ. సార్ వానపాము దీని ద్వారా శ్వాసించును. చాలా ఫేమస్ బిట్ అని క్లాసులో చెప్తూనే ఉన్నాను, మళ్ళీ వచ్చింది చూసుకోండి. మరి వానపాము అనేటువంటి దేని ద్వారా? ఊపిరితిత్తులు వంటి సంచులు, శరీర ఉపరితలం మొత్తం, ట్రాకియా, శ్వాసనాళాలతో కూడిన వల అంటే మనం చూసారా విచిత్రంగా మాట్లాడాడు. సాధారణంగా ఎర్త్వర్మ్ లేదా వానపాము అనగానే అందరూ ఏం చెప్తారు? తడి చర్మం, వెట్ స్కిన్ అని చెప్తారు. దీనికి సరిపోయే చూడు, ఊపిరితిత్తులు, శరీర ఉపరితలం మొత్తం. ఎందుకు? తెగ తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది వానపాము. అడిగాం ఏమైనా ఎక్కడికి అంటే శ్వాసక్రియగా ఉంది. చూడండి, దాని స్కిన్ పట్టుకుంటే అంతా కూడా మీకు ఎలా ఉంటుంది? వెట్టగా ఉంటుంది. ఈ వెట్టగా లేదా తడిగా ఉన్నది మొత్తం కూడా పీల్చుకుంటుంది. కాబట్టి తడి చర్మం, శరీర ఉపరితలం మొత్తం, ఓల్ బాడీ సర్ఫేస్. ఓకే, రిమైనింగ్ 3 చూద్దాం. ఊపిరితిత్తుల వంటి సంచులు. ఊపిరితిత్తుల వంటి సంచులు. ఇంక ఊపిరితిత్తులు అనుకో, ఊపిరితిత్తుల ద్వారా మానవుడు అనేటువంటి వాడు శ్వాసిస్తున్నాడు, మ్యాన్. అలాగే చాలా రకాలైన జీవులు కూడా ఊపిరితిత్తుల ద్వారా చేస్తాయి. ట్రాకియా, అచ్చ తెలుగులో వీటిని వాయునాళాలు అంటారు. వాయునాళాలు. ఈ వాయునాళాలు అంటే బొద్దింక, కానీ కొత్త పుస్తకంలో బొద్దింక అల్లా కీటకాలు అన్నాడు. కాబట్టి క్వశ్చన్ ఏ రకంగా మాట్లాడొచ్చు? కీటకాలు దేని ద్వారా శ్వాసిస్తాయి? ట్రాకియా. ఇన్సెక్ట్స్ రెస్పైర్ త్రూ ట్రాకియా. గుడ్. శ్వాసనాళాలతో కూడిన వలల వంటి నిర్మాణం. ఊపిరితిత్తులకి ఇంకో పేరు పెట్టాడు, ఎలాగో చూడండి ఒకసారి. మరి సాధారణంగా మీ అందరికీ తెలుసు, ఊపిరితిత్తులు అంటే స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుగోడులు, వీటిని ఫిక్స్ చేస్తేనే ఊపిరితిత్తులు. అంటే పదంతో మ్యాజిక్ చేశాడు. శ్వాసనాళాలతో కూడిన వలల వంటి నిర్మాణం, నెట్వర్క్ త్రూ రెస్పిరేటరీ ట్యూబ్స్. కాబట్టి ఇది మనకు సంబంధించినటువంటి విషయం. ఇది 2022లో వచ్చినటువంటి షిఫ్ట్ 1 పేపర్. నెక్స్ట్ పేపర్తో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.